హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం హెల్దీగా లడ్డూని చేసుకోవటం చూద్దామండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి హెల్దీగా ఏమైనా పెట్టాలి అంటే ఇలా లడ్డూల్ని చేసి రోజుకొకటి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలకు కూడా ఈ లడ్డు టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. ఈ లడ్డూల్ని చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలోనే హెల్దీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరి మనం ఈ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను అన్ని కొలతల కోసం ఈ గ్లాస్ని యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని పల్లీల్ని, అలానే బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని, ఈ మూడింటిని ఆ గ్లాస్ నిండా వచ్చేలాగా తీసుకున్నాను. మనకి బాదం పప్పులు, జీడిపప్పులే వేసుకోవాలని ఏం లేదు. మన దగ్గర పల్లీలు ఉంటే ఓన్లీ పల్లీలతో కూడా ఈ లడ్డూల్ని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలను వేసుకోండి. అలానే కొన్ని బాదం పప్పులను కూడా వేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయినాక జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో కిస్మిస్లను కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయినాక తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అదే గ్లాస్ నిండా జొన్న పిండిని కూడా తీసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జొన్న పిండిని కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. మనకి ఈ జొన్న పిండి బదులు మనం ఈ ప్లేస్లో రాగి పిండినైనా కానీ యూస్ చేసుకోవచ్చు. రాగి పిండి లడ్డూలు కూడా బాగుంటాయి టేస్ట్. ఇవి కూడా ఫ్రై అయినాక ఈ జొన్న పిండి దీన్ని కూడా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పుల్ని వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కిస్మిస్లని యాడ్ చేయట్లేదు. తర్వాత లడ్డూలు చేసుకునేటప్పుడు ఈ కిస్మిస్లని అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న జొన్న పిండిని కూడా వేసుకోవాలి. అలానే మంచి వాసన కోసం 2 యాలక్కాయలని కూడా వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే జొన్న పిండి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు బెల్లం పౌడర్ని కూడా వేసుకోండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉందని బెల్లం పౌడర్ యూస్ చేశాను. మీ దగ్గర కుందు బెల్లం ఉంటే సేమ్ అదే గ్లాస్ నిండా బెల్లంని కూడా వేసుకొని మూత పెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పల్లీలు, బాదం పప్పులు అన్నీ కూడా మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. అలానే మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఈ నెయ్యి పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ లడ్డూలను చేసుకోవాలి. మనకి చాలామందికి జొన్న రొట్టెలు తినాలని ఉంటుంది హెల్త్ పరంగా. కానీ అందరికీ జొన్న రొట్టెలు చేసుకోవటం రాదు కదా. అలానే పిల్లలు కూడా జొన్న రొట్టెలు అంటే ఇష్టంగా తినరు కదా. అలాంటప్పుడు ఇలాగ జొన్న పిండితోటి లడ్డూలను చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళు కూడా ఇలా లడ్డూల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూల్ని చేసుకోవచ్చు. 1 వీక్ జొన్న పిండి లడ్డూల్ని చేసుకోవచ్చు, 1 వీక్ రాగి పిండి లడ్డూల్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా జొన్న పిండితోటి లడ్డూల్ని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఒక్కసారి జొన్న పిండి లడ్డూల్ని ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.